బాబు లేదు, నేను ఒప్పుకోను. నేను చెడ్డవాడినైనా మీరు నన్ను ఏ రకంగా భావించినా నేను మాత్రం అజ్ఞానాన్ని, ఇది వ్యాపార రీత్యా కొంతమందికి బాగుండొచ్చేమో తప్ప దీని వల్ల మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. శరీరాన్ని కష్టపెట్టి చేసేదాన్ని ధ్యానము అనరు. శరీరంతో ఆనందంతో చేసేదాన్ని, ముక్కు కొనం చూడటము, బృగుటిని చూడటము, ఇవన్నీ కూడాను కాదు. మనం ఏదో బొమ్మను చూసేసి బాబాజీ గారి బొమ్మను చూసి అట్లా ఉంటారు కదా అని చెప్పి మనం కూడా అలా చేద్దాం కాదు. ఇది ఎవరు చిత్రకారులు బాబాజీ గారిని ఆ రకంగా బాబాజీ గారికి ఒక ఫోటో లేదు. ప్లీజ్ గమనించండి, బాబాజీ గారి ఫోటోలు అనేది కేవలం ఒక చిత్రకారుడు ఎవరు కనిపించుకున్నారు తప్ప బాబాజీ గారి ఫోటోలు అనేది కానీ ఏదో చూపించారు. కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఏం చెప్తామండి, కృష్ణుడు ఫోటోయే కదా. రాముడు ఎలా ఉంటాడంటే మన బ్రహ్మదేవుడు మనం చిత్రీకరించుకున్నాం, విష్ణుమూర్తిని చిత్రీకరించుకున్నాం, శివుడిని చిత్రీకరించుకున్నాం. ఎవరు చిత్రీకరించిన ఫోటోలే తప్ప పరమాత్మ, నిరాకారమైన పరమాత్మ, ఆల్మోస్ట్ సద్గురు పరమ గురువులైన వాళ్ళకి ఆకారంతో సంబంధం, ఆకారంతో దర్శనమిస్తారు. ఎవరు ఏ రకంగా భావిస్తా వెంకటరావు వస్తాడు, శివుడు అంటే శివుడు వస్తాడు, కుమారస్వామి అంటే కుమారస్వామి, ఆ రకంగా మనం ఊహించుకుంటాం. అందుకోసం నేను పెడుతున్నాను ఈ గురు బోధ. ట్విట్టర్లో ఎస్ఎల్ గారు చెప్పింది మాత్రం అల్టిమేట్. మీరు ముక్కు కోసని వీటిని చూడడం వల్ల కొన్నాళ్ళు కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి అందులో ఒక వయసు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రయోగాలు చేస్తే మాత్రం వయసు కాదు గురువు గారు, 40 years పూజా రూమ్ లో వెళ్ళి ఇదే ఈ పతంజలి ఒక ప్రాక్టీస్ చేస్తుంది. అలా కూర్చుండిపోయింది, అసలు రాలేదు. తర్వాత వాళ్ళు మధ్యాహ్నంగా అన్నానికి పిలుస్తూ రూమ్ పగల కొడితే చనిపోయింది గురువు గారు, చనిపోయింది అమ్మాయి. ఇలాంటి చాలా జరిగాయి, అన్ఫార్చునేట్లీ చాలా జరిగాయి. చెప్పారు ఇప్పుడు అవన్నీ జంక్షన్ హార్మోన్స్, నర్వస్ జంక్షన్స్ అవన్నీ. వాటిని మనం ఉత్తేజపరిచినప్పుడు లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి గురువు గారు. అది ఏంటంటే ప్రత్యక్ష గురువు ఎదురుగుండా కూర్చొని చెయ్యాలి. ఇది మనం ఏంటంటే మనం చిదానంద రూపం అనే దాన్ని భావన చేసుకుంటున్నాం ఆ సమయంలో బ్రహ్మముహూర్తంలో, అంతే సింపుల్. అంటే పరమహంస యోగానందగా నా గురుదేవులు పరమహంస గురుదేవులు కూడా ఒకటే కాబట్టి క్లియర్ గా మొహమాటం లేకుండా చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు నచ్చచ్చు, ఇప్పుడు ఆల్రెడీ నచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కూడా గ్రూప్ నుంచి, ఎటువంటి గొడవ లేదు. కానీ ఒక విషయం, యోగానంద గారు పరమహంస యోగానంద గారు తన యొక్క యోగి ఆత్మకథలోని క్రియా యోగాన్ని నేను నేర్చుకున్నాను, నా గురుదేవ నాకు ఉపయోగించి చెప్పారు తప్ప ఆ ప్రాసెస్ మీకు ఎక్కడా కూడా కనబడదు. రెండోది, ఎందుకంటే అది గురు సమక్షంలో చెయ్యాలి, ఎదురుగుండా ఉన్నప్పుడే చెయ్యాలి. అది 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు. కొంతమంది 3 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి సంవత్సరం పడుతుంది, కొంతమంది 5 సంవత్సరాలు పడుతుంది. పూర్తిగా హై లెవెల్ ఆఫ్ దీనికి వెళ్ళాలి. కానీ ఏ రకమైన ధ్యానమైన క్రియాయోగం కావచ్చు, పతంజలి యోగం కావచ్చు, ఇంకొక యోగం కావచ్చు, ఇంకొక యోగం కావచ్చు, ఏ యోగం అయినా సరే మాత్రము మనస్సు మన అధీనంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. జ్ఞానం వికసించినప్పుడు మాత్రమే జరుగుతుంది. అనుభవ పూర్వకంగా ప్రతి చోట కూడా భగవంతుని విభూతిని గ్రహిస్తేనే జరుగుతుంది. అంతవరకు కూడా ఏదో శరీరాన్ని కష్టపెట్టేసి కింద మీద పడిపోయి నట్టిలాగా నొప్పడుతున్నా సరే బలవంతంగా నించోబెట్టి నిటారుగా అవసరం లేదు. ధ్యానాన్ని పడుకొని చెయ్యొచ్చు, కూర్చొని చెయ్యొచ్చు, నించొని చెయ్యొచ్చు. సద్గురులందరూ ఒక్కొక్క పోజ్ లో ఉంటారు, వాళ్ళు అలాగే చేస్తారు. కానీ మన ధ్యానం అనగానే ఈ రకంగా అనుకుంటాం, కానీ దానికి ఒక పొజిషన్ అంటూ లేదు. వాళ్ళు 24 గంటలు 24/7 ధ్యానంలోనే ఉంటారు కాబట్టి పరమాత్మతో అనుసంధానంగా ఉంటారు. ధ్యానము అంటే మాత్రం ఆనందం. అదే మన విఠలక్ష్మి గారు చెప్పినట్టు చిదానంద రూప శివోహం శివోహం, సాక్షాత్ నేను చిదానంద స్వరూపుడైన శివుడును తప్ప ఇంకెవరిని కాను. అందుకోసం ఆనందంగా చేయండి, సరదాగా చేయండి. మీ గురుదేవుడు కొంత ధ్యానం చేసుకోండి, తర్వాత ధ్యానం చేసుకోండి. కొన్నాళ్ళు పోయిన ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఆనందమే బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. అనే విషయం చెప్పదలుచుకున్నారు. పొద్దున మన క్లాసుల్లో కూడా మీరు ఒక రకమైన ఆనందం అనుకోండి. మీరు కొంచెం ఇలా కూర్చున్నా పర్లేదు, ఇలా పక్కన తిరిగినా పర్లేదు. రమణ మహర్షి ఎప్పుడు కూడా తలకే పక్కనే ఉంటుంది. తినగా మొహం తినగా తలకే పెట్టలేదు, ఇలాగే ఉంటారు. నిజం అంటే సిద్ధి బాబా గారు ఒక కోర్సు, రమణ మహర్షి గారు ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు, కానీ ఎప్పుడు ఆనందంతో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. లోపల మాత్రం ఏమీ ఉండదు, అంత ఖాళీ.
ఆనందం తప్ప ఇంకొకటి ఉండదు వాళ్ళకి. అటువంటి సద్గురులు అర్థం చేసుకో. పరమాత్మ అయితే అర్థం అయిపోతాడేమో తప్ప, మీరు భాగవతాన్ని చదివితే శ్రీకృష్ణుడు అర్థం కావచ్చు, రామాయణం చదివితే రాముడు అర్థం కావచ్చు, గురువును అర్థం చేసుకో. అనిల్ గారు ఏదో చెప్తున్నారు. ఈ ధ్యానాలు ఇవన్నీ ట్రైనింగ్ అల్టిమేట్ కాదండి, ఇది హోల్ దర్శించదండి. హోల్ దర్శిస్తే అది జ్ఞానం అంటారు. దాన్ని ధ్యానము అనేది ఏంటంటే మెడిటేషన్. హోల్ దర్శించేది రియలైజేషన్. సర్వత్రా ఉందని గుర్తించడమే సాధన. అది కళ్ళు తీసి గుర్తించండి. అది శంకరాచార్యులు చెప్పింది. కళ్ళు చూస్తూ మీరు మామూలుగా చూస్తూ దర్శించండి. ఎక్కడ లేదు మీ స్ఫురణ, సదాత్మైన స్ఫురణ అది మీ దగ్గరే ఉంది. అన్ని వస్తువుల్లోని కూడా ఉంది కదా. లేకుండా ప్రతి వస్తువులోని, ప్రతి బంగారం, ప్రతి ఆభరణంలోని బంగారం ఉంది. ప్రత్యక్షంగా కనిపిస్తుంది. భగవద్గీత అన్నట్లు ప్రత్యక్షావగమం ధమ్యం అన్నాడు కృష్ణుడు. నీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది చూసే శక్తి ఉంటే. అనేకత్వం మీద మరి దృష్టి ఉండేటప్పుడు అది ఉండదు. ఇవన్నీ ఏకత్వానికి రావాలి. అన్ని దర్శించాలి. జ్ఞానంతో ఏకత్వానికి రావాలి. అది అసలు అల్టిమేట్ జ్ఞానమే. భగవంతుడి జ్ఞాన స్వరూపుడు కాబట్టి జ్ఞానంతో పట్టుకోవాలి. కర్మ స్వరూపుడు కాదు, భక్తి స్వరూపుడు కూడా కాదు. భక్తి కూడా కొంతవరకే తీసుకెళ్తాడు. ఒక టైప్ ఆఫ్ కర్మ అది కూడా. అంటే ఇలాగంటే కొందరు తలకు విశ్వాసాలు దెబ్బతీస్తాను. అందుకే నేను ఎక్కువ తలుచుకోలేదు. అద్వైతం ఎలాగుంటదంటే మీకు నాస్తికత్వం లాగా ఉంటది. అద్వైతంకి వెళ్తే నాస్తికత్వం కిందే ఉంటది. కానీ రియాలిటీని ఫేస్ చేసేది అద్వైతమే. అసలైన ఆస్తికుడు ఎవడంటే అద్వైతే, అసలైన భక్తుడు ఎవడంటే అద్వైతే. అంటే అనన్య భక్తి అద్వైతం. ఇవన్నీ మన వాళ్ళకి అది మీరు నిన్న చెప్పారే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండడానికి మీరు అన్ని సమన్వయించి చెప్తున్నారు. అది అక్కడ అన్ని సమన్వయించి చెప్తున్నారు. కానీ ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు 4-7 నెలలు ఉన్నవాడు చేసుకొని ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ తప్పుడు ప్రచారం చెయ్యదు. తప్పు. ఎందుకంటే నా మనోభావాలు కాదు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి నచ్చితే వాళ్ళకి గ్రహించగలిగితే మంచిని గ్రహించాలా, ఉన్నది ఉన్నట్లు గ్రహించాలి, వాస్తవాన్ని తీసుకోవాలి, బుద్ధిని వాస్తవంలో పెట్టాలి. అంతేగాని మనకి బుద్ధికి తెలిసిందే వాస్తవం అనుకోకూడదు. ఇంకొక విషయం కూడా గురువు గారు, సహజంగా పరమాత్మే లోపల ఉండి సమస్త కార్యాలు చేస్తున్నాడు. దాన్ని సహజంగా పరమాత్మే మనలో ఉండి, ఆత్మస్వరూపమే మనలో ఉండి సమస్త పనులు చేస్తుంది. ఆ నర్వస్ సిస్టమ్ ని కానీ, ఆ రక్త ప్రసరణ కానీ, గుండె కొట్టుకోవడం కానీ, వీటన్నిటినీ సహజంగా జరిగిపోతున్నాయి. అది మనమే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఊపిరి ఎవరం పీల్చుకుంటున్నావా అంటే పీల్చుకుంటున్నాం, మనం పీలుస్తున్నాం అంటే లేదు, సహజంగా జరుగుతుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ మనం ఏమన్నా పంపు చేస్తున్నామా? లేదు, సహజంగా జరుగుతుంది. సహజంగా పరమాత్మ చేసే పనులు. ఇప్పుడు కల్లూరి గారు చెప్పినట్టు మనం ఆ పరమాత్మ ఒకడు ఉన్నాడు, అతడే అంతటా నిండి ఉన్నాడన్న అద్వైతాన్ని జ్ఞానంతో పొంది అనుభవించాలే గాని సహజ ప్రక్రియని, శరీరంలో జరిగే వాటిని ఆపి ఏదో తెలుసుకోవడం అనడం ఫస్ట్ స్టేజ్ లో ఇనిషియల్ గా ఓకే. కానీ రాను రాను జ్ఞానమే పట్టుకోవాలి, కానీ వీటినంతా వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేస్తే తప్ప మనం పట్టుకోలేదు. ఎందుకంటే శంకరాచార్యుల కంటే చాలా పూర్వులు మన ఈ యోగా గురూజీ ఎవరు సార్ అతను? మన పతంజలి గారు. అటువంటి పతంజలి గారినే సవరించారండి ఇతను. ఎందుకంటే పతంజలి భగవంతుని ఒక దగ్గర పెట్టి చూపించాడండి. సర్వత్రా ఎక్కడ చూపించాడు అతను ఒక అంటే ఈశ్వర సాంఖ్యం కదా అతనిది. ఒక్క దగ్గర పెట్టి చూపించాడు తప్పిస్తే వేరేగా చూపించలేదు, అంతటా చూపించలేదు, వేరేగా చూపించాడు ఈశ్వరుడు భగవంతుడు. రెండోది ఇంకోటి ఏంటంటే కేవలం ఈ ప్రాణం మీదే పెట్టడం అనేది ప్రాణం జలం అండి. సాధన మనసుతోనే జరగాలి, మనసులోనే జ్ఞానం ఉంటది, ప్రాణంలో ఉండదండి. ప్రాణం ఇట్ ఈస్ ఎ డెడ్ మ్యాటర్, క్రియాశక్తి. అది కేవలం ఆర్డర్ ఇస్తుంది. అది ఆర్డర్ కూడా మనసే ఇస్తుంది తప్పిస్తే ప్రాణం ఇవ్వలేదు ఆర్డర్. కానీ ఈ మనసుకు ప్రాణం సపోర్ట్ కావాలి. అదే సచ్చిత్తులు, ఆ రెండే. సత్తే ప్రాణము, చిత్తే మనసు. ఆ సచ్చిత్ స్వరూపం అంటే అదే. కల్లూరి గారు అన్నట్టు ఏదైనా సరే మనస్సే జ్ఞానంగా వ్యక్తమవుతుంది. ఆ జ్ఞానమే మనని
మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. అది గ్రహించండి. ఎందుకంటే పెద్ద డిస్కషన్ ఇది. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సత్యం ఆదికంఠుడు గారు చెప్పినా, బిట్టలక్ష్మి గారు చెప్పినా, నేను చెప్పిన ఇలా అనుభవంతో గత 20-30 ఏళ్ళకి అనుభవంతో చెప్పినంత కూడా సత్యమే చెప్తున్నా. దీని వెనక ఎటువంటి దురుద్దేశం లేదు, ఎటువంటి కల్మషము లేదు, ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి కోరిక. బాలాజీ గారు చెప్పండి. వాస్తవంగా ప్రపంచంలో 130-140 రకాల ధ్యానాలు ఉన్నాయి స్వామి. ఏ ధ్యానం అయినా సరే ఇప్పుడు మనం చేసే దానికోసం వీళ్ళ ప్రయత్నాలు. మనం టాపెస్ట్ పొజిషన్ లో ఉన్నాం. ఇక ఈ దిగువ విషయాలు మనం ఏ పొజిషన్ లోనో వాటి కోసం ఇవన్నీ చేసుకొచ్చి చివరికి అదే చెప్తున్నారు. మనం ఆ స్థితిలోనే వెళుతున్నాం కాబట్టి ఈ దిగువ వాటి గురించి ఆలోచన అక్కర్లేదు. మన పద్ధతి ఖచ్చితంగా అందరూ అంగీకరించింది, విశ్వం అంగీకరించిన విషయం కాబట్టి మనం చేసే పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళిపోతామండి. శంకరాచార్యుల వారు ఇంతమంది ప్రశ్నించిన, శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని ప్రశ్నించే యోగి ఇప్పటి వరకు కూడా పుట్టడు. ఎందుకంటే అదే సత్యం, అదే సత్యం. అంటే మీకు చిన్న విషయం గురుగారు, ఏమీ లేదు. సాక్షాత్తు అన్ని సిద్ధాంతాలు, అహింస సిద్ధాంతాలు చేసిన బుద్ధుడితోలుగా సిద్ధాంతాన్ని ప్రజల మీద నీకు అనుగ్రహం లేదు, నువ్వు స్వార్థంగా నువ్వేదో భారీ బేలను విడిచిపెట్టేశావు, ప్రజల మీద అనుగ్రహం ఉంటే నువ్వు కరెక్ట్ అయిన సిద్ధాంతం చేయాలా, అది దయ అంటే, ప్రజల మీద కరుణ అంటే అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని కూడా సవరించాడు కదా. వాళ్ళు వైజ్ఞానికులు లిమిటెడ్ ని పట్టుకున్నాడు, అఖండాన్ని చెప్పాడు ఇతడు. ఎగ్జాక్ట్లీ లిమిటెడ్. ఆ సిద్ధాంతాలు అన్ని కూడా లిమిటెడ్ సిద్ధాంతం. అఖండాన్ని చెప్పాడు. శివోహం అనితే కాదు. సో మిత్రులారా, ఇప్పుడు ఈ జరిగిన చెప్పిన పాయింట్లు కల్లూరి గారు చెప్పింది, లక్ష్మి గారు చెప్పింది, నేను చెప్పింది, చాలా మందిని చూసాం, చాలా మందితో మాట్లాడి చాలా చేసాం, చాలా మందిని యొక్క ఏ రకంగా బాధపడ్డారో కూడా చూసాం. బాలాజీ గారు కూడా చాలా చేశారు 20 ఏళ్ల పాటు. అనేది ఏంటంటే ఆనందం, ఆనందమే బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సచ్చిత్ ఆనందం శివోహం. చాలా గొప్ప మాటలు పూర్తిగా అర్థం చేసుకోండి. 4 మొక్కలు అర్థం చేసుకుంటున్నారు. అంతా భగవంతుడే ఉన్నాడు, భగవంతుడే ఒక జీవిగా వ్యక్తమయ్యాడు. జీవభావాన్ని కలిగించేవాడు, జీవభావాన్ని అనుభవించేవాడు కూడా పరమాత్మ. నిన్ను పెట్టారు, అందరూ విఠలక్ష్మి గారికి అర్థమైంది, ఇంకా మిగతా 4కి అర్థమైంది. అంటే దాని కామెంట్ పెట్టారు, జీవభావాన్ని కలిగించేవాడు, జీవభావాన్ని పొందినవాడు కూడా దానిలో సర్వత్రా వ్యాపించుంటారు. ఇది పూర్తిగా నమ్మండి. ఇంతకు మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. త్రికరణ శుద్ధిగా నమ్మండి, ఆనందంగా ఉండండి. ఏ సమస్య రాదు. ఉన్నవాడు ఆనందంగా ఉంటాం, తర్వాత ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు. ఇవాళ అదే శ్లోకాన్ని ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు మనకి భీష్ముడు వారు అండ్ వేదవ్యాసుడు వారు. అమ్మ సత్యకళ్యాణి గారు 71వ శ్లోకం. ఉందమ్మా పుస్తకం. సారీ గురుగారు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారో చదివండి. లక్ష్మి గారు శివోహం గురువు గారు ఉందా రెడీగా? ఉన్నారు, రెడీగా. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణ బ్రహ్మీ బ్రహ్మజ్ఞ బ్రాహ్మణ ప్రియః. బ్రాహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణ బ్రహ్మీ బ్రహ్మజ్ఞ బ్రాహ్మణ ప్రియః. బ్రాహ్మణ ప్రియ. వెరీ గుడ్. అనిత గారు
ఉన్నామా? రెడీ? శివోహం గురుగారు. శివోహం గురుగారు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. వెరీ గుడ్. బాల్మూర్ శ్రవంతి గారు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? మహిళలు కనబడుతున్న వాడు వీళ్ళే కనబడుతుంది. సంతోషం. ఇక్కడ ముందుగా అర్థం చేసుకోండి, చాలా మంది దీని గురించి చాలా కామెంట్ పెట్టి టీవీలో విన్నా ఇట్లా విన్నా అన్నిటికీ విసిగెత్తిపోయాను నేను. ఇక్కడ బ్రహ్మ అంటే జాతి కాదు, అర్థం చేసుకోండి. జాతి తీసుకురావద్దు, జాతి కాదు. బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మ అంటే ఆత్మ, అంతే. అంత మించి ఇక్కడ ఇంకా మిగతాది ఇంకా మైండ్ లో ఏమైనా ఉంటే మాత్రం దయచేసి తీసి. బ్రాహ్మణ్య ఫస్ట్ పదం, దానికి చాలా అన్ని కూడా అదే ఉంటుంది కాబట్టి తికమక పెడతాడు భీష్ముడు వారు. ముందు మధ్యలో 2-3 శ్లోకాలు ఈజీగా ఇస్తాడు, తర్వాత ఒక్కసారి అని సిద్ధితో కొడతాడు. అది విష్ణు సహస్రనామంలో ఉన్న గొప్పతనం. సో బ్రహ్మణ్య బ్రహ్మమును అభిమానించువాడు. బ్రహ్మమును అభిమానించు అంటే ఆత్మని అభిమానించువాడు. ఆత్మని అభిమానించడం అంటే అర్థం ఏంటంటే ఆత్మని పొందుదామన్న తాపత్రయం. బ్రహ్మకృత్ బ్రహ్మమునకు తానే కర్త అయిన వాడు, అంటే ఆత్మని కూడా సృష్టించిన వాడు అతడే. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మని సృష్టించడం అంటూ జరగదు. దానికి సృష్టి లేదు, లయం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఏమీ లేదు. కానీ అంటే అంత తానే అని చెప్పడానికి ఒక పదం వాడాడు. బ్రహ్మమునకు తానే కర్త అయిన వాడు, బ్రహ్మ తానే బ్రహ్మము అయినవాడు. మళ్ళీ బ్రహ్మ, అది బ్రహ్మ, ఇది బ్రహ్మ, బ్రహ్మ బ్రహ్మముగా వెలుగొందువాడు. అందుకు 2 సార్లు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. బ్రహ్మముగా వెలుగొందువాడు, తానే బ్రహ్మము అయినవాడు. బ్రహ్మ వివర్ధన బ్రహ్మమును వ్యాప్తి చేయువాడు. ఆ చైతన్యం ఆటోమేటిక్ గా వ్యాప్తి అవుతుంది. ఎప్పుడు వ్యాప్తి అవుతుంది? వ్యాప్తి అయ్యిందంటే దాని యొక్క వికారమే సృష్టి. చైతన్యం యొక్క వికారమే సృష్టి. మన వికారంలో ఉంటాం, మాయలో ఉంటాం, అసలు చైతన్యాన్ని విస్మరిస్తాం. సో బ్రహ్మమును వ్యాప్తి చెంది, చైతన్యాన్ని వ్యాప్తి చెందిన అంటే అనేక 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 వస్తువులుగా ఈ సృష్టి అంతా కూడా అనేక వస్తువులతో నిండి ఉంటుంది. ప్రతి వస్తువులో కూడా చైతన్యం ఉంటుంది. దీని అర్థం అది బ్రహ్మమును వ్యాప్తి చేయువాడు. బ్రహ్మవిత్ బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు. బ్రహ్మమును చక్కగా తెలిసినాడు అంటే తానే బ్రహ్మ కాబట్టి తన గురించి తాను బాగా తెలుసుకున్నాడు. అదే మన శ్లోకం. చిదానంద రూప శివోహం శివ. నేను శివుణ్ణి, ఇప్పుడు నేను ఏమి చేయట్లేదు, నన్ను నేను తెలుసుకుంటున్నాను. మన మంత్రం యొక్క అర్థం ఏంటంటే మన మననం చేస్తున్నది చిదానంద రూప శివోహం అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను. అది మన ధ్యానం. నన్ను నేను తెలుసుకోవడమే ధ్యానం. అసలైన ధ్యానం, సత్యమైన ధ్యానం. ఎప్పటివరకు నేనెవరో నాకు తెలియదు. ఇప్పుడు నేనెవరో నేను తెలుసుకున్నాను. అదే రమణ మహర్షి గారి సిద్ధాంతం. నేను ఎవరు, హూ యామ్ ఐ. బ్రహ్మ వివర్ధన బ్రహ్మము వ్యాప్తి చేయువాడు. బ్రహ్మవిత్ బ్రహ్మముని చక్కగా తెలిసినవాడు. బ్రాహ్మణ బ్రహ్మ జ్ఞానమును ప్రబోధము చేయువాడు. 24 గంటలు కూడా మనలోనే ఉన్న బ్రహ్మము మనకి ప్రబోధం చేస్తూనే ఉంటుంది. నేను ఒక మొక్క వాడాను, బాలాజీ గారు కొన్ని రాశానంటారు, ఈ మొక్క కూడా రాయండి. మనస్సు ఎప్పుడు కూడా ఆత్మ వైపు పరిగెడుతుంది.
ఆత్మని యొక్క నుంచే అన్ని పుట్టే కాబట్టి ప్రాణం కావచ్చు, మనస్సు కావచ్చు, అన్ని కూడా ఆత్మ నుంచి వచ్చాయి కాబట్టి మనస్సు మళ్ళీ తన స్థానానికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే ఎక్కడో బయట అంతా తిరుగుతాం, ఆఫీస్ వాళ్ళు ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ ఇంటిని చేరుకోండి. అలాగే మనస్సు ఎప్పుడు కూడా తన స్వస్థానానికి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఆధ్యాత్మిక సాధన. తాను ఎక్కడి నుంచో వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి మనస్సు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ శరీరమే దాన్ని ఆపుతున్నది. ఈ శరీరం పెర్మనెంట్ కాదు. అది ఒక్క సింపుల్ అర్థం చేసుకోండి. ఇంద్రియాలన్నీ మనస్సులో, మనస్సు వచ్చేసి బుద్ధిలో, బుద్ధి ఇవన్నీ కలిపి ప్రాణంలో, ప్రాణం కాస్త ఆత్మ విరాజులు. ఇది ఎప్పటికైనా పోవలసింది కట్టే. ఇదే సింపుల్ లాజిక్. ఆధ్యాత్మిక సాధన క్లిష్టం చెయ్యొద్దు, కష్టతరం కాదు. ఇట్స్ వెరీ 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 సింపుల్. అదే అసలైన జ్ఞానం. మీరు ఈ విషయాన్ని గ్రహించండి. ఆటోమేటిక్ గా 10 చోట్ల ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట ఆత్మస్వరూపాన్ని దర్శించండి. అది విజ్ఞానం. అప్పుడు ఆటోమేటిక్ గా మీలో ఉన్న బ్రహ్మం బయటకు వస్తారు, మీ అనుభూతి పొందుతారు. అదే సెల్ఫ్ రియలైజేషన్, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ఆత్మానుభూతి. ఏ రకంగా మీరు పేరు పెట్టుకుని పేర్లు 100 పెట్టు, కానీ సత్యం అనేది మాత్రం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్న సత్యాన్నే చాలా మంది చాలా చాలా నానా రకాలుగా. అది గుర్తు పెట్టుకోండి. ఆధ్యాత్మికానికి ఇది బీజము. ఇది లేకుండా ఆధ్యాత్మిక పురోగతి కుదరదు. ప్లీజ్. బ్రహ్మి సదా బ్రహ్మములో రమించువాడు. సదా బ్రహ్మంలో రమించేవాడు అంటే ఒక రకమైన సచ్చిదానందం. అదే కదా, ఆ ఆనందంలో రమిస్తూ ఉంటాడు. ఆనందో బ్రహ్మ. సదా బ్రహ్మములో రమించేవాడు బ్రహ్మి. బ్రహ్మజ్ఞ. బ్రహ్మమే తన స్వరూపముగా గలవాడు. అంటే బ్రహ్మమే తానైనవాడు. ఇప్పుడు బ్రహ్మమే తన స్వరూపం గలవాడు అంటే ప్రతి వస్తువు కూడా తన స్వరూపమే. బ్రహ్మే తన స్వరూపం అంటే చైతన్యమే తన స్వరూపం అన్నమాట. తానే చైతన్యము, చైతన్యమే తన స్వరూపం. బ్రాహ్మణ ప్రియ. బ్రాహ్మణ ప్రియ అంటే కాస్ట్గా ముందే చెప్తున్నా. బ్రాహ్మణ ప్రియ అంటే బ్రహ్మ జ్ఞానులను, ఎవరైతే బ్రహ్మాన్ని రేపు తెలుసుకుందామంటే తాపత్రయపడుతుంటారో, ఆరాధన పడుతుంటారో, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, దానికోసం సాధన చేస్తూ ఉంటారో, ఎల్లవేళలా బ్రహ్మం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని వ్యవహారిక విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ లింక్ అనేది తెగిపోకుండా ఎప్పుడో మన ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయంలోకి అన్నింటికి ఒక్కొక్క పేరు ఉన్న ధ్యాన యోగానికి మాత్రమే 6వ అధ్యాయానికి మాత్రమే 3 పేర్లు పెట్టారు వ్యాస మహర్షి. ధ్యాన యోగము, మన సంయమ యోగము, ఆత్మ సంయమ యోగం. ఆ యొక్క చైన్ ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది, బ్రేక్ అవ్వదు. వీడి ఎంత చెరువులో మునిగినా, సముద్రంలో మునిగినా, సంసారంలో మునిగిపోయినా, దేంట్లో మునిగిపోయినా ఇది మాత్రం. ఇది అంటే ఏంటి? ఇదే. ఇది అంటే మామూలుగా చెప్తున్నాను నేను. ఇదే అంటే అంతర్ముఖం. క్షణలోనే ఉన్న చైతన్యాన్ని పూర్తిగా అనుసంధానంతో మనస్సు బుద్ధి ఏకమైపో, కర్మ జ్ఞానం ఏకమైపో. సింపుల్, చాలా సింపుల్. దీనికి ఇష్టం ఏమీ లేదు. ఆ రకంగానే మన సాధన చేయాలి. అదే అసలైన సిసలైన విశ్లేషణ. చాలా సార్లు మాట్లాడుకున్నాం, మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇవన్నీ కూడా మళ్ళీ లేకపోతే మర్చిపోతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాం, 3-4-5 మెట్లు పడిపోతుంది. ఈ శ్లోకంలో బ్రహ్మం గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. అయితే ఇంతకీ బ్రహ్మం అంటే ఏమి? ఎన్నోసార్లు మీరు విన్నారు. ఇంతకీ బ్రహ్మం అంటే ఏంటి? మనలోని ఆత్మ కదా. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఒక్క ముక్కలో చెప్పాలి.
పరమాత్మ బ్రహ్మం అంటే పరమాత్మ. పరమాత్మ అంటే చైతన్యం, పరమ చైతన్యం. దేనిలో ఇదంతా వస్తుందో, దేనిలో ఉంటుందో, దేనిలో లయం అవుతుందో అదే బ్రహ్మ. ఇదంతా దేనిలో నుంచి వస్తుందో అది ఎక్కడ మళ్ళీ వేరే థర్డ్ పర్సన్ లాగా చూడడానికి లేదండి, నేనే అని చూడాలి. ఇప్పుడు ఒక ఆలోచన నిర్వికల్పమైన నీ జ్ఞానంలో నుంచే, మన జ్ఞానంలో నుంచే బయటకు వచ్చి సవికల్పం అవుతుంది. అది అందులో కొంతసేపు ఉంటుంది, కొంతసేపు మళ్ళీ లయం అయిపోతుంది. అది ఆ ఆలోచన ఉండడం లేదు కదా, లయం అయిపోతుంది. అది బ్రహ్మం. అయితే మనకు పరిమితంగా ఉన్నాం మనం. ఇప్పుడు మీరు ఇందాక చాలా మంచి, అంటే ఎందుకంటే నేను మిమ్మల్ని వదలడం లేదంటే నాకు కంప్లీట్ గా డేటా దొరుకుతుంది మీ దగ్గర నాకు. ఎందుకంటే అది అద్వైతంలోకి నాకు వెళ్ళడానికి నిజంగా మీకు అందుకు నేను శతకోటి నమస్కారాలు పెట్టడానికి కారణం ఏంటంటే, మెయిన్ అద్వైతానికి వెళ్ళడానికి ఒక డేటా దొరుకుతుంది. ఒక్కరిని నేను ఏది విశ్లేషించుకోలేను. ఒక డేటా మీ ద్వారా, మీ మాటల ద్వారా, మీ విశ్లేషణ ద్వారా నాకు దొరుకుతుంది అనమాట. అసలు నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను అదేనండి. యాక్చువల్ గా ఆ విశ్లేషణ ద్వారా నన్ను నేను తెలుసుకోవడం అంటే అక్కడ నేను మళ్ళీ అద్వైతంలోకి, అంటే నేను గురువుగారు నేను ఇంకొక విధంగా చెప్పడం కాదండి, అంటే యాక్చువల్ గా నేను ఫీల్ అయిందే నేను చెప్తున్నాను. అద్వైతం అంటే నన్ను నేను తెలుసుకోవడం అంటే ఈ పరిమితమైన నేను పరిపూర్ణమైన నేనని తెలుసుకోవడం. అంతే అంతే. అది అక్కడ పరిపూర్ణమైన నేనని తెలుసుకుంటే మనసుకి ఒక విధమైన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుందండి. నేను పరిపూర్ణనే కదా, నమ్మకం మనసుకి ఏర్పడేటప్పుడే ఆనందం వస్తుంది. ఆ జ్ఞానం వల్లే ఆనందం వస్తుంది. చూడండి అది మీ వల్ల నాకు దొరుకుతుంది అనమాట. ఎంత సింపుల్ గా మా మిత్రులు దీన్ని జీర్ణించేసుకున్నారు, ఇంకా డైజెస్ట్ చేసేసుకున్నారు. ఇంకా దాన్ని ఇంకా బయటికి రాదు. ఇంకా అంటే మీరు ఇంత ముందు 25%, 50%, 75% అదొకటి నాకు చాలా కొత్త కాన్సెప్ట్ గురూజీ. అదొకటి బాగా హత్తుకుంది అనమాట. అంటే డెడికేట్, అంతే, తత్పరత, ఇంకోటి లేదంటే. ఇప్పుడు తత్పరత అన్నీ అయిపోయేవి. అవన్నీ విషయాలు మీతో పర్సనల్ గా మాట్లాడతాను. అయినవన్నీ ఈ బాబా గారు దీనికి నేను తిరిగాను, అన్ని యోగాలు అయిపోయేవి. ఈ చివరిది మీ దగ్గర ఉన్న జ్ఞానవేగమే నాకు కావాలి. శివోహం. సంతోషం. సరళత గారి శివోహం. సో సరళత గారి శివోహం. సో జాయిన్ అయ్యారా గురువు గారు? స్వర్ణలత గారు జాయిన్ అయ్యారా? ఇప్పుడే అబ్బా, ఏంటి విశేషం ఏంటి? ఏం లేదు గురువు గారు, వాళ్ళ వారికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. పాండిచేరి వెళ్తూ ఉన్నారు. నేను ఇందాకే గ్రూప్ లో చెప్దాం అనుకున్నా, సరే చివర్లో చెప్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు స్వర్ణలత గారు శివోహం అనేది ఫోన్ దగ్గరికి గబా ఫోన్ ఎత్తుకున్నా. స్వర్ణలత గారు ఉన్నారమ్మా? మేనేజరు ఉన్నారా? లిస్ట్లో ఏంటి కొంచెం కష్టమైన ఏంటి అసలు? పర్వాలేదు, ఉన్నారు లంకా స్వర్ణలత గారు. లంకా చెవిలో పెట్టుకొని వింటుంటారు గురువు గారు. చెవిలో పెట్టుకొని వింటున్నారేమో, మాట్లాడలేదు. ఏంటమ్మా ఏంటి? ఆయన వెళ్తే వచ్చిన వాళ్ళ ఓకే, ఆవిడ సైలెంట్ గా ఉన్నారు, వినడానికి వచ్చారేమో. ఓకే, అంటే నాకు తెలిసి జాయిన్ అయ్యారంటే మాత్రం ఆయనకి ప్రమాదం. బయట ఉన్నారు. శివోహం, స్వర్ణలత గారి శివోహం బయట చేసి హాస్పిటల్ ఉన్నారమ్మా. సరిగ్గా వినిపించట్లేదు. నేను చెప్తాలే స్వర్ణలత గారు, నేను చెప్తాను. పొద్దున ఫ్రీగా ఉంటే కాల్ చేయండి అని పెట్టారు గురువు గారు. నేను అది తర్వాత చూసుకొని ఒక 1/2 hour ఆగి కాల్ చేశా. ఇప్పుడు కాదండి, ఇప్పుడే మా వారికి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్ జాయిన్ చేశానని చెప్పారు అన్నారు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నంగా కాల్ చేశారు. చేస్తే మేజర్ యాక్సిడెంట్, తుంటి దగ్గర ఎముక విరిగింది, పాండిచేరి తీసుకెళ్లాలి అంటున్నారు. పక్కన పడిపోయారు. ఈవిడ ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? ఈవిడ మహానందులో లేరు,
ఆయన ఫ్రెండ్ వెళ్ళున్నారు బైక్ లో, ఓకే. ఎదురుకుండా వచ్చిన వాడు గుద్దేశాడు. ఈయన పక్కన రాళ్ల గుట్ట ఉంటే దాళ్ళపై పడిపోయారు. ఈవిడ లేరు, ఈవిడ ఇంట్లో ఉన్నారు ఆ టైంలో. నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ పిక్ చేసి ఇప్పుడే చెప్పారండి వెళ్తూ ఉన్నాను అన్నారు. పాండిచ్చేరికి చేర్చారా? పాండిచ్చేరి వెళ్తూ ఉండుంటారు గురువు గారు. మధ్యాహ్నం కాల్ చేసా, ఇప్పుడు వెళ్తూ ఉండుంటారు. ఈవినింగ్ డిశ్చార్జ్ చేసుకొని పాండిచ్చేరి తీసుకెళ్తాము అన్నారు. ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ కోసం దగ్గరికి ఎక్కడికో వెళ్ళి ఉంటారు. మోకాలు చిప్ప ఊడిపోయి పడిపోయిందట, దాని చుట్టూ పెట్టి కట్టుగా వేశారట. కాలు బాగా దెబ్బ తగిలింది. పాండిచ్చేరి చాలా పెద్ద హాస్పిటల్ అమ్మా. జిప్మర్ చాలా 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 హైలీ హాస్పిటల్. ఏం జరిగింది స్వర్ణలత గారు కంగారం పడద్దు. కానీ మీరు ఒక మీటింగ్ రావడం, సత్సంగానికి రావడం చాలా సంతోష విషయం. గురుదేవులు మీ వెనకాతనే ఉంటారు, మీతోనే ఉంటారు. టెన్షన్ పడద్దు. లేదు గురువు గారు, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది మధ్యాహ్నం కూడా నాతో. అయ్యో ఆవిడ సంగతి ఇంక చెప్పక్కర్లేదు. పేరే బాంబు, ఆవిడ పేరే బాంబు. కాయన్ సారీ మన ఈయనకి వేణుగోపాల్ గారు శివ. తర్వాత నేను అనేది ఏంటంటే ఆవిడ చాలా ధైర్యం ఉంటారు. మనకు తెలుసు కదా ఆవిడ సంగతి. విపరీతమైన ధైర్యం ఉంటారు, ఏమొచ్చినా పర్వాలేదు. ఎక్సలెంట్, ఏం పర్లేదమ్మా. అందుకో స్వర్ణలత గారు నేను సెపరేట్ గా ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా చాలా ధైర్యవంతురాలు అండ్ అన్ని మేనేజ్ చేసుకుంటుంది. ఆవిడకి శుభం భూయా స్వర్ణలత గారు. సంతోషం. సో అది బ్రహ్మము అంటే సింపుల్ చేసుకుని ఇంతమంది చర్చించుకుని ఉపనిషత్తులో చెప్పిందే మనం ఒక్కసారి మనం చర్చించుకుంటే చెవికి చెవిగా, వాక్కుకి వాక్కుగా, ప్రాణానికి ప్రాణంగా, నేత్రానికి నేత్రంగా ఏదైతే ఉందో అదే బ్రహ్మం. కన్నుంది చూస్తున్నది, చూపు ఎవరిచ్చారు? చెవులు ఉన్నాయి వింటున్నాం, వినికిడి ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనకాతలో చైతన్యం ఏంటి? వాక్ మాట్లాడేస్తున్నాం, చాలా ఇష్టం వచ్చాయి. వాక్ వెనకాతలో చైతన్యం ఎంత కాంబినేషన్ అది. ఒక మాట మాట్లాడాలంటే ఇక్కడికి వెళ్ళాలి, మనసుకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అదే బయటకు ఇది అది మన శరీరానికి మనం ఇప్పుడు మనం చేస్తున్న చిదానందం మనమే పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకుంటున్నప్పుడు చెవి బ్రహ్మము, చెవికి చెవిగా ఉన్నది, నేత్రములకు నేత్రమై ఉన్నది, వాక్కి వాక్గా ఉన్నది, ప్రాణానికి ప్రాణంగా ఉన్నది, మనస్సుకి మనస్సుగా ఉన్నది, ఇంద్రియాలకి ఇంద్రియాలుగా ఉన్నది. ఏదైతే ఉందో అదే బ్రహ్మము. అంటే అంతా బ్రహ్మము. శరీరంలో ప్రతి అణువు బ్రహ్మమే. దేనిని వాక్కు వ్యక్తపరచలేదు, దేని వలన వాక్కు వ్యక్తమగును అది బ్రహ్మం. దేని గురించి మనస్సు మననము చెయ్యలేదు, దేని వలన మనస్సు సంచరించుచున్నదో అది బ్రహ్మం. దేని నేత్రములు దర్శించలేవో, దేని వలన నేత్రములు చూడగలుగుచున్నవో అదే బ్రహ్మం. దేనిని చెవులు ఆలకించలేవో, దేని వలన చెవులు ఆలకించగలుగుతున్నాయో అదే బ్రహ్మము. దేనిని ముక్కు శ్వాసించలేదో, దేని వలన ముక్కు శ్వాసించుచున్నదో అదే బ్రహ్మం. ఇదే బ్రహ్మం. చాలా సింపుల్. మన ఆధ్యాత్మికం అనేది సనాతన ధర్మం. శంకరాచార్య వారు చెప్పింది శ్లోకాలు మనకి ఆ భాష మనకి అర్థం కాదు. ఎవరు ఒకప్పుడు అందరికి అర్థమయ్యేది, అప్పుడు సంస్కృతమే ఉండేది కాబట్టి. ఇప్పుడు భాష తెలియకపోవడం వల్ల మనకు కొత్తగా కనబడుతున్నది తప్ప దాని యొక్క క్లియర్ గా అర్థం చేసుకుంటే మరీ బుర్రపాటు చేసుకోకూడదు. ప్రతి పదాన్ని విశ్లేషించుకోవడం, అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. తెలుసుకుంటే చాలా సింపుల్. చాలా ముట్టి దునియా మేరా ముట్టి మే ఏదో కంపెనీ రిలయన్స్ కంపెనీ వాడుతూ ఏదో అడ్వర్టైజ్మెంట్ అంతా ఇక్కడ మన దగ్గరే ఉంది. దానిని తెలుపుత కష్టము. ఎందుకంటే అది తెలిసిన దానికంటే
తెలియని దానికంటే అతీతమైనది. అందుకోసం బ్రహ్మముని తద్వనము ఏమంటారు? ఒక్కసారి చెప్పండి, ఇది బాగా ఈ పదాన్ని గుర్తుపెట్టు. తద్వనం, తద్వనం అనండి. తద్వనము, తద్వనము, తద్వనం తద్వనము. తద్వనం, తద్వనము, తద్వనము కలిపి తద్వనము అను. తద్వనము అంటే అది ఆనందకరమైనది. తద్వనము అంటే ఆనందకరం. బ్రహ్మము తద్వనము అని అంటారు. అంటే ఆనందమే, సత్యనారాయణ మైక్ ఆఫ్ చేసుకుంటారు. ఆనందమే పరబ్రహ్మం అని అర్థం. అంటే ఆనందమే పరబ్రహ్మం. పొద్దున చేస్తున్న యోగం అంతా కూడా ఇదే బేసిస్ లో మన ధ్యానం అంతా జరగాలి. ఆనందమే బ్రహ్మ, ధ్యానం ఆనందమే బ్రహ్మ. అటువంటి బ్రహ్మమునే మనం పరమాత్మ అని అంటాం. బ్రహ్మమే జడజీవ రూపంలో సాకారంగా వ్యక్తం. సాకారంగా బ్రహ్మమే వ్యక్తం. ఏ జీవుడైతే దాన్ని సంపూర్ణంగా గ్రహించి సర్వకాల సర్వ అవస్థల యందు అనుభవిస్తాడో అతడే బ్రహ్మముగా మారిపోతాడు. అతడే బ్రహ్మం అయిపోతాడు. ఏంటండి ఈ శ్లోకం? ఎంత సింపుల్ గా ఏంటి? అతడే బ్రహ్మం అయిపోతాడు. పూజ్య గురుదేవులకి నా నమస్కారం. ఎందుకంటే అట్లీస్ట్ రాస్తున్నప్పుడు ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఉపనిషత్తుల నుంచి తీసుకున్న విషయాలు, గురుదేవులు చెప్పిన విషయాలు క్రోడీకరించి ఈ చిన్న విశ్లేషణ రాయడం జరిగింది. శ్లోకం చిన్నది, విశ్లేషణ కూడా చాలా క్లియర్ కట్ గా సూటిగా రాయడం జరిగింది ఆయన అనుగ్రహంతో. సో సర్వకాల సర్వ అవస్థలంతా అనుభవిస్తాడో అతడే బ్రహ్మం అయిపోతాడు. అందుకు మనకు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, పురాణాలు కూడా తీసుకు. అతడే హనుమంతుడు. కోతిగా పుట్టిన బ్రహ్మగా, అది కూడా తీసుకుంటా, అర్థం చేసుకోండి. వానరంగా పుట్టిన భవిష్యత్ బ్రహ్మ అంటే తానే బ్రహ్మ. ఇంకేంటి, అన్ని తెలిసేసుకున్నాడు. మిత్రులారా, ఇది ఈ శ్లోకం యొక్క విశ్లేషణ. 8 అయ్యింది. మిత్రులు మాట్లాడు. 8:15 కల్లా మన సెషన్ క్లోజ్ చేద్దాం. చిన్నవాడు కొత్త మాట్లాడు. ఎవరు మాట్లాడు? అనిత గారు మాట్లాడతారా? సత్యకళ్యాణ్ గారు మాట్లాడండి. పర్లేదా? మాట్లాడండి. మాట్లాడండి. పొద్దున మంచి మెసేజ్ పెట్టేది. ఆ మెసేజ్ పెట్టండి. సత్యాన్ని తెలుసుకోవటమే చెప్పారు. మెయిన్ మూలం సత్యం తెలుసుకోవటం గురువు గారు. సత్యాన్ని తెలుసుకుంటే ఇక అంతా అర్థం అవుతుంది. బ్రహ్మము, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో బ్రహ్మం గురించి చెప్పారు. ఏదైతే చూడబడుతుందో, ఏదైతే వినపడుతుందో, ఏదైతే వాసన తీసుకోబడుతుందో, ఇవన్నీ చేయించబడేది ఏంటంటే తెలుసుకోగలిగితే చాలు గురువు గారు. మొత్తం అంతా అందులోనే ఉంది. అది అర్థమైంది. సంతోషం. సాధన కూడా అలాగే. అనిత గారు చెప్పండి. శివోహం గురుగారు, బాగా అర్థమైంది గురుగారు. సత్యం తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. ఈ బ్రహ్మం ఈ రోజు చెప్పింది నాకు బాగా నచ్చింది. బ్రహ్మం కూడా మనమే. అనిల్ గారు అన్నట్టు మనమే పరమాత్మగా మారేటట్టు మనం చేసుకొని మనమే బ్రహ్మం అని తెలుసుకోవాలి. మీ ద్వారా అంతా మనమే అని ప్రూవ్ చేసుకొని. అనిల్ గారు చెప్పింది విశ్లేషణ, మనమే బ్రహ్మము. బయట ఎక్కడా లేదు. బయట అంతా ఉంది. లేదు అంటే ఏం లేదు. అంతా అదే, అన్ని అదే, నేను అదే. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా గురువు గారు? అడగచ్చు, అందుకోసమే మీటింగ్ ఉంది. అయితే ఇప్పుడు మనం పుట్టింది వెనక్కి అని వెళ్తే కశ్యప మహర్షి అను మనువుకి పుట్టాం కదా. పురాణాలు వద్దాం. నాకు పురాణ జ్ఞానం అస్సలు లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు అంటే అట్లా కాదు గురుగారు. అంటే మీరు డౌట్ అది అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి? మనం దాన్ని ఒక కాంతి పుంజంగా తీసుకొని మనం ఈ బ్రహ్మం అంటే అదే కదా కాంతి పుంజము అనుకోవచ్చా గురుగారు? అదే నువ్వు వచ్చి చిరాకు కన్ఫ్యూజ్ చేసేసి మనుషుల్ని ఇంకా జీవితంలో వీళ్ళు వంద జన్మల్లో కూడా సత్యానికి లంచి లేకుండా చేసేసారు మన సనాతన ధర్మాన్ని.
కొన్ని 100 జన్మలు ఎత్తినా సరే నాలో ఉన్న ఆత్మ చైతన్య అనుభూతి పొందకుండా చేసేసారమ్మా. దురదృష్టం అయితే అది ఎందుకలా జరిగిందో మరి తెలియదు. 1000 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు అంటే సారీ ముస్లిం వాళ్ళు మొఘల్స్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు 1000 సంవత్సరాలు పరిపాలించిన ఇంకా సనాతన ధర్మం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పుడే వచ్చే ఈ తలకాయ నొప్పులని ఈ 50 ఏళ్లలోనే తలకాయ 1000 ఏళ్ళు బానిసలుగా జీవించినా సరే ఎక్కడా కూడా చెక్కు చెదరని సనాతన ధర్మం ఈ 50 ఏళ్ళలోనే బ్రష్ పట్టింది. కులము మతము ఇది అది విష్ణువు శివుడు ఇక్కడ అక్కడ కొట్టుకొని గిట్టుకొని ఒకడొకడు చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఏంటి కన్ఫ్యూజన్? ఎందుకంత కృష్ణతనం చేసుకున్నాం? ఉన్నది ఒకటి సత్యం, ఏకం సత్ విప్రా బహుదా వదంతే. చాచి లంపగా కొట్టి చెప్పాడు శంకరాచార్య. ఉన్నది ఒకటే సత్యం రా బాబు, ఎందుకు నా దాన్ని 100 రకాలుగా వర్ణిస్తున్నావు? ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నావు? ఎందుకు ఇంత వికారాలు పొందుతున్నావు? ఎందుకు ఎంతలాగా మారిపోతున్నావు? ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నావు, ఇంకో గంటలో మారిపోతున్నా, రేపు ఇంకొకలాగా ఆలోచిస్తున్నాం. ఈ రోజు ఇదే నిజం అనుకుంటాను, రేపు ఇంకో దాని ఎందుకు ఆరాటం? అరే నువ్వే పరమాత్మ స్వామి, అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి చిదానంద రూప శివోహం గొంతు నొప్పట్టేటట్టు 32 వయసులో అని ఇండియా ఇట్నుంచి అట్నుంచి 7 సార్లు తిరిగేసి మరి చెప్పేశారు. మొత్తం ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అంతా చెప్పేశారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ నాకు అర్థం కాదు. తేజం లేదు, కాంతి పుంజము లేదు, ఏమీ లేదు, అంతా పరమాత్మే ఉన్నది, కనబడుతున్నది కనబడనది. ఇంతనే చెప్పాను కదమ్మా. మన శరీరం చెవికి చెవిగా, మనసుకి మనసుగా, వాక్కుకి వాక్కుగా, ప్రాణానికి ప్రాణంగా ఏదైతే ఉందో అదే బ్రహ్మం, అంతకని ఇంకేం కాదు. ఈ కాంతి లేదు, పుంజము లేదు, ఇచ్చేస్తే బలు వెలుగుతుంది. ఆ కాంతి బ్రహ్మం అనుకుంటే బ్రహ్మమే, కాదు అంటే కాదు. చేతులు కలిపేస్తున్నాం, ఇది కలిపేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, నడిచేస్తున్నాం, పరిగెడుతున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, తినేస్తున్నాం, అరిగిపోతున్నది, బలం వచ్చేస్తున్నది, ఇదంతా బ్రహ్మమే. కానిదంటే ఏముంది చెప్పండి గారు? కాందంటే ఏం లేదు, కాకపోతే ఇందాక ఎవరిదో ప్రవచనం విన్నప్పుడు అలా అనిపించింది. ఆయన అలా చెప్తారు. అలాగే వినకూడదమ్మా. టీవీ విని చాలా ఓకే అండి. కాంతి పుణ్యం అంటే మీ ఒపీనియన్ ఏంటమ్మా? ఒకసారి పంచుకుంటారమ్మా తన కాంతి పుణ్యం అంటే? అదే అర్థం కాకే గురువు గారిని అడిగాను. ఇప్పుడు మనం గురువు గారు చెప్పారు, 4 మాటలు చెప్పారు అమ్మ. ఒకసారి ఇప్పుడు గురువు గారు 4 మాటలు చెప్పారు. ఏదైతే ఈ కంటికి కన్ను, ఈ చెవికి చెవి అంటే ఇప్పుడు మీ దగ్గరే ఉన్నది, అది గ్రహించండి. నేనున్నానని మీరు అనుకుంటున్నారు కదా, అనుకొని మిగతా అంతా గ్రహిస్తున్నారు కదా. దేని వల్ల గ్రహిస్తున్నారు? ఆ గ్రహింపు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే బ్రహ్మం కదా. ఆ గ్రహింపు శక్తే పరిమితంగా మనలో ఉంది. బ్రహ్మం అంటే పరిపూర్ణం, అంతేనా? పరిపూర్ణంగా మారాలి నేను, అంతే. అంతే. మారాలి కాదు, పరిపూర్ణమే, మారక్కర్లేదు. పరిపూర్ణం అని తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అవును గురువుజీ. మీరు సగం కాదు, పరిపూర్ణం మీరు తెలుసుకోవాలి. దానికి పూర్ణమిదం అన్నారు కదా, అది ఒకటి మనకు సపోర్ట్ చేస్తుంది. అది పూర్ణం, ఇది అక్కడ ఇంకోటి కూడా ఏంటంటే నిరాకారం చూడాలి అనుకుంటే అప్పుడు సాకారం ఏంది? నిరాకారాన్ని చూడాలనుకుంటే సాకారంగా ఉన్నది ఏంది? వేరే ఏదైనా ఒక వస్తువు వచ్చి ఉంది అక్కడ? లేదు. లైవ్ చేస్తాం, అందులో పరిణయం చేస్తాం అన్నమాట, అందులో అంతే. కల్లూరి గారు చెప్పారు, అంతటా చూస్తూ అన్నిటి బ్రహ్మంగానే చూడాలి. అవునమ్మా. ఇప్పుడు నిరాకారం నుంచి పుట్టిందన్నే తప్పేనండి. అంటే ఇంకొక డిస్కషన్ వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నిరాకారం నుంచి ఏది పుట్టదమ్మా, నిరాకారం నుంచి పుట్టుది ఉండదు. అంటే ఇటువంటి మాటలు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే సృష్టి జరిగింది పుట్టింది అంటే కాదు, పరమాత్మే తనను తాను మలుచుకొని ఈ ప్రపంచంగా కనిపిస్తున్నాడు. అది నామరూపాలుగా మనం చూస్తున్నాం ఆ పరమాత్మనే. పరమాత్మ కనిపిస్తే ప్రపంచం, ఈ ప్రపంచం తాలూకా నిరాకారమైన స్థితే పరమాత్మ.
ఈ ఒక రకంగా చెప్పాలంటే ఉపనిషత్తులు సాలిపురుగుతో పోలుస్తాయి. పూర్ణ నాభిలాగా పూర్ణ నాభిలాగా తన నుండి తానే సృష్టించుకున్నాడు. మళ్ళీ తనలోనే లీనం చేసేసుకుంటాడు కదా. అంటే జ్ఞానం సృష్టి అవ్వదండి. చూడండి, మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి. జ్ఞానం సృష్టి అవ్వదు, ఉపాదానమే సృష్టి అవుద్ది. ఉపాదానం ఏంటంటే అతని శక్తి. అతని శక్తి సృష్టి అవుద్ది తప్పిస్తే అతని జ్ఞానం యాజిటీజ్ గా ఉంటది. జ్ఞానం పుట్టడం గాని మరణించడం గాని చైతన్యం ఉండదు. ఎందుకంటే అది నిరాకారం కాబట్టి. అందుకే ఆత్మ భగవద్గీతలో అది శ్లోకం ఇదే కదమ్మా, నయనం చిందంతి శస్త్రాన్ని, ఇటువంటిది అనమాట మనకు సపోర్ట్ ఇస్తాయి బాగా. ఆత్మ ఎందుకు చావదు, ఇటువంటి క్వశ్చన్ పడాలి. ఇప్పుడు గురువు ఆత్మకు నశించదు అనేసరికి మనకు క్వశ్చన్ పడిపోవాలి. ఎందుకంటే ఎందుకు చావదు, నిరాకారం కాబట్టి, సర్వత్రా ఉంటది కాబట్టి అది చావదు. సర్వత్రా ఉన్నది. ఆకాశాన్ని చంపగలరా మీరు? ఆకాశాన్ని ధ్యానం చేయండి అమ్మా. ఇవన్నిటికంటే నేను సత్యం చెప్తున్నాను, పరమాత్మకి దగ్గరగా ఉంది. పరమాత్మ కూడా అనకూడదు, ఆత్మే. మనం జీవాత్మ అయ్యాం కాబట్టి పరమాత్మ అంటున్నాం. ఇది అంతా మన ఇంటర్ప్రిటేషన్. పరమాత్మ అంటే మనం జీవాత్మ అనుకున్నాం కాబట్టి పరమాత్మ ఉన్నాడు అనుకుంటున్నాం. ఉన్నది ఆత్మే. ఆత్మ కాకపోతే పరమాత్మ కూడా ఉండలేదు. గురువు గారు అదే మెసేజ్ లో పెట్టారు ఇంత ముందు. అవును. ఆత్మ కాకపోతే పరమాత్మ కూడా ఉండలేడు. కాబట్టి ఉన్నది ఆత్మే. ఆ ఆత్మను మనం పర్టికులర్ గా జీవాన్ని చేర్చాం. ఈ జీవాన్ని చేర్చినందువల్ల అలాగ వస్తుంది. అది ఎగ్జిబిట్ అవ్వాలంటే జీవం ఉండాలి. పరమాత్మ తాలూకా శక్తి ఎగ్జిబిట్ అవుతుంది తప్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మకి పుట్టడం గాని చావు గాని ఉండదంటే జ్ఞానం పుట్టదు, చావదు. అది చిత్తు అంటారు. అంటే ఆ భాషలో చెప్పాలంటే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి అనిత గారు. జ్ఞానం పుట్టదు చావదని అనిల్ గారు చెప్పారు కదా. ఒక స్కూటర్ తయారు చేసే జ్ఞానం ఉండింది అనుకోండి. అంటే ఉదాహరణకి చెప్తున్నా, ఆ స్కూటర్ తయారు చేసే జ్ఞానం ఒక మనిషి దగ్గర ఉంటే అది పుట్టదు చావదు, అలాగే ఉంటుంది. దానికి పుట్టుక చావు ఉండదు. దాని వలన వ్యక్తమైన వస్తువు స్కూటర్ గా మనకు బయట కనబడుతుంది. అవును, అంతే సింపుల్. స్కూటర్ జ్ఞానం ఉంది కదా. పుట్టిన వస్తువుకు మాత్రం ఒక పుట్టిందని ఒక పేరు ఉంటుంది. అది ఉన్న రోజులు ఉంటుంది, మళ్ళీ లయం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, లేదా లయం అయిపోతుంది. అవును. కానీ దాన్ని తయారు చేసిన ఆ జ్ఞానం, ఆ ప్రజ్ఞ మాత్రం అలాగే ఉంది. అవునవును, అవును, బాగుంది. అక్కడ పట్టుకోవాల్సిన విషయం. అప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇంకా అర్థమవుతుంది. సో పరమాత్మ జ్ఞానం, ఆ జ్ఞానం నుంచి ఉత్పన్నమైన ఈ ప్రకృతి, ఈ ప్రపంచం అంతా ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది, లయం అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ అమ్మా నేను పుట్టాను అనే సెన్స్ అంటే మనం శరీర భావంతో ఉంటేనే వస్తుంది తప్పిస్తే నేను నిరాకారమైన శివోహం అనేటప్పుడు అది పుట్టదు చావదు. కాబట్టి ఆ స్టేట్ లో ఉంటేనే శరీర భావాన్ని విడిచిపెట్టగలం. నేను పుట్టలేదు, నేను చావను అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను బర్త్డే ఇంతవరకు నేను చేసుకోలేదండి. ఒకటి కంప్లీట్ ఇదే అనమాట. అంతే, ఎడిక్ట్ అయిపోయామంటే అంతే. ఏది చూసినా అది ఒక దెయ్యం పట్టినట్టుగా అనమాట. ఏది చూసినా అదే. అంతే. ఆ బర్త్డేలు కూడాను ఎట్టి పరిస్థితుల్లో నేను పుట్టలేదు అనేది నాకు ఉంటేనే నేను మరణించను అనేది ఉంటది. పుట్టుకుంటే కదా మరణించనని. అవును, అంతే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ గా శంకరాచార్యులు ఏం చెప్పారంటే, తల్లిదండ్రుల తాలూకా జ్ఞానమే ఒక దీనిగా తయారై పిండంగా ఏర్పడ్డది. అదే పుట్టికి తప్పిస్తే ఇంకొక పుట్టికను అతను చెప్పలేదు ఎక్కడ కూడా. అసలు ఆ పిండంగా ఏర్పడదు అంటే ఆ నిరాకారందే సాకారం అయిందంటే అదే అర్థం. నిరాకారం సాకారం అయింది అంటే అదే అర్థం. అది అయిందా అంటే మనం కల్పించుకుంటే అయింది, లేకపోతే లేదు. ఉన్నదే ఉన్నట్టుగా ఉంటే ఉంటది. అదే పరమాత్మ. థ్యాంక్ యూ అమ్మా. ఇవన్నీ గురుగారు మనకి ఆ డేటా ఇస్తున్నారు కాబట్టి మనకి డిస్కషన్ చేసుకోవడానికి పెద్ద అవకాశం ఉంది. అదే అండి, నాకు ఇందాక ఎందుకో అట్లా వచ్చేసింది, యూట్యూబ్ లో విన్నాను. అది అసలు మనం ఇలా అనుకుంటున్నాం కదా అని అడిగాను అనమాట. వినకూడదు అంటే మీకు అడ్డొచ్చాను అనుకోకండి. ఎందుకంటే ఇందాక కానీ కొంచెం క్లారిటీ తెచ్చుకుందామని. ఇన్ని రకాలుగా వింటే బుర్ర పాడైపోద్ది. పరిపరి విధాలకు పక్కకు లాగేస్తారు. చాలా డేంజర్. గురువు గారు మాత్రం విశ్లేషించుకోండి. మీకు డౌట్ ఉంటే అడగండి, గురువు గారిని అడగండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో అడిగాను సార్, అందుకే గ్రూప్ లోనే అడిగా. ఎందుకంటే అది
చాలా డిస్టర్బ్ అయ్యాను సార్ ఈ రోజు, అందుకనే గురుగారిని అడిగి ముందే లాంగ్ బ్యాకే నేను చెప్పేశానండి. ఎందుకంటే యథార్థం చెప్పే గురువు దొరకరు, అవును. కంప్లీట్ గా అలాగ దొరికారు కాబట్టి కానీ అది నా ముందే చెప్పాను నేను. పూర్వజన్మ సార్ అది అంటే అది ఏదో అది ఉంటేనే ఇటువంటివి లభిస్తాయి, లేకపోతే మనకు అర్హత ఏది? అవును. మనకున్న అర్హత ఏమిటండి? మనకున్న అర్హత ఏంటి? నాకు మాత్రం బాగా సార్, ఎందుకంటే చాలా ఇష్టం. అంతే మీలాగా మాట్లాడలేకపోవచ్చు కానీ, అంత చేయలేకపోవచ్చు కానీ, నాకు నేను చిన్నగా ఎదుగుతాను. గురువు గారు కూడా అదే చెప్పారు, అదే కదా. అని నిదానంగా నేర్చుకొని తెలుసుకుంటాను గురుగారు. చాలా మంచిదమ్మా. అందరూ కూడా మంచి ఉన్నత స్థితికి పెడుతున్నారు. మారుతి పెద్దం గారు ఎవరో మాట్లాడుతున్నారు. అమ్మా మారుతి పెద్దం గారు మాట్లాడతారా? లేదండి. మీ మైక్ ఓపెన్ అయ్యిందని చెప్పాను. నేను అనేది ఏంటంటే అందరూ కూడా మంచి పొజిషన్ లోకి వెళ్తున్నారు. క్రమేపీ సత్యాన్ని తెలుసుకుంటున్నారు. చాలా దగ్గరగా వెళ్తున్నాం. మన ఆత్మకి చాలా దగ్గరగా, చాలా మంది మిత్రులు ఆత్మకి చాలా దగ్గరగా ఉన్నారు. నేను చెప్తున్నా, నాకు చాలా సంతోషం వేస్తున్నది. నేను ఎంత సరదా పడిపోతున్నాను మీకు చెప్పలేకపోతున్నాను. కొంతమంది ఆత్మకి దూరంగా చేస్తారు ఈ కన్ఫ్యూజన్స్ పెట్టి. కానీ దైజాల మన మిత్రులందరికీ ఆత్మకి తనలోనే ఉన్న ఆత్మకి దగ్గర అయిపోతున్నారు. ఎంత సంతోషకరమైన మాట. మన అల్టిమేట్ మీకు కావాల్సింది అదే కదా. దేనికి భయపడక్కర్లేదు, దేనికి ఏమి చేయట్లేదు, ఆనందంగా ఉండండి, ఇచ్చే తృప్తితో ఉండండి. జరగవలసింది జరుగుతుంది, జరగనిది ఎప్పటికీ జరగదు. భగవంతుని నమ్ముకోండి, గురువుని నమ్ముకోండి. అన్ని ప్రాబ్లమ్స్ వాటంతట అవి తీరిపోతాయి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఏది మీరు అనుభవించక్కర్లేదని, కేవలం మీరు అనుభవించవలసిందల్లా ఒక్కటే, మీలో ఉన్న బ్రహ్మమును, మీలో ఉన్న ఆత్మస్వరూపం. మిగతా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని మీకు అనుభవించకుండా వెళ్ళిపోతాయి, కొన్ని మీకు అనుభూతికి రాకుండా వెళ్ళిపోతాయి. కష్టాలు కోసం చెప్తున్న, సుఖమైన కష్టమైన వస్తుంది పోతుంది, వస్తుంది ఈ శరీరమే పోతుంది. అనేదంటే ఆ యొక్క జ్ఞానంతో ఉండండి. చెయ్యమంటున్నాడు శ్రీకృష్ణుడు. పాపం చిన్న అమెండ్మెంట్ ఇచ్చాడు కదా శంకరాచార్య శ్రీకృష్ణుడు. అందరూ అమెండ్మెంట్ ఇచ్చారు, చెయ్యండి. మీ కర్మల్ని, మీరు చేయవలసిన పనుల్ని మీరు చెయ్యండి. మనిషిగా పుట్టారు కాబట్టి చెయ్యాలి, కర్మలు చెయ్యండి. చేసేది ఏదో జ్ఞానంతో చెయ్యండి, చేసేది జ్ఞానంతో చెయ్యండి. సింపుల్ గా రాశాడు, కర్మ చెయ్యాలి తప్పదు, చేసేది జ్ఞానంతో చెయ్యండి. సర్వత్రా భగవంతుని దర్శించండి, నిష్కామంగా చెయ్యండి, కర్తృత్వం లేకుండా చెయ్యండి. ఇంతే 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 ఆధ్యాత్మికం. ఇంతే ఈ 4 మొక్కలే మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించి తీరాలి. ఆచరించకపోతే మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా వ్యర్థము. నేను రాసిన పుస్తకాలు అన్ని కూడా వ్యర్థం. ఇక మీ చేతుల్లో ఉంది. చెప్పాను కదండి రాత్రి, మీలాంటి గురువు దొరకటం మా అదృష్టం అని. ఇన్నిసార్లు చెప్పారంటే మా అదృష్టం అండి. సంతోషం. ఆ తపన పట్టడం, ఆ తపన మీకు పడటం కాదు, మాకు ఉండాలండి ఆ తపన. మీ దగ్గర నేర్చుకోవాలని. గురువు ఏం చేయాలో చెప్తాడు, అవునండి, ఎలా చేయాలో కూడా చెప్తాడు. ఆత్మానుభూతిని మాత్రం ప్రసాదించాడు. దారి చూపిస్తారండి, దారి చూపిస్తారు. అంతే. ఇప్పుడే పెట్టాను, సాయంకాలం పెట్టాను నేను. గురువు మీకు మార్గాన్ని చూపెడతారు, కానీ ఆత్మానుభూతిని ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితి. ఈయనతో మన పని ఏంటి అనుకుంటారు. అది చదివిన వాళ్ళు ఈయనతో మన పని ఏంటి అనుకుంటారు. అక్కడే ఉంది పని. నేను ఆత్మానుభూతి ఏ గురువు నా గురువు నాకు ఆత్మానుభూతి ప్రసాదించలేదు, మార్గాన్ని చూపెట్టాడు అంతే. నేను కోరినప్పుడు ప్రత్యక్షం అవుతాడు, నేను అడిగితే డౌట్ ఇస్తే తీరుస్తాడు, నన్ను రమ్మంటాడు అంతే. నాకు సరదా అది. ఆయన ఎప్పుడు పిలుస్తాడని చూస్తుంటాను. అటుగా రమ్మంది. నన్ను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, నేను ఒక రకంగా ఆయన పరీక్షిస్తూ ఉంటాను. ఎప్పుడు రమ్మంటారు, నాకు డౌట్ ఉంది చెప్పండి అంతే తప్ప ఆలోచించింది తప్ప. నాకు కష్టం వచ్చింది, కష్టం తీర్చండి. ఎన్నో కష్టాలు పడే వచ్చాను కదా. నాకు పెళ్ళము, నాకు 2 పిల్లలు, పెళ్ళిళ్ళు అయ్యి బాగుంటే ఎన్నో కష్టాలు పడ్డాను నేను. పైసా సంపాదన లేదు, సొంత ఇల్లు లేదు, 1 సెంటు భూమి లేదు. ఎంత సంపాదించాను అంతా కూడా ఖర్చు పెట్టేసేది. 4:30కి
మౌనంలో ఉంటాం కదండి, 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోతుంది, నడువు నొప్పి వచ్చేస్తానండి. కానీ క్లారిటీ ఇచ్చారండి మీరు ఇందాక, ఎలా చేయొచ్చని. నడుము నొప్పి వచ్చినప్పుడు అమ్మ నడుము మీకు నొప్పి వచ్చిన వయసు రీత్యా వస్తుంది కాబట్టి ఏం చేయక్కర్లేదు, కొనుక్కొని జాయిన్ చేసుకోండి, ఎవరు కాదన్నారు. ఇది తప్పుడా అంటే నా దగ్గర పంపించండి. క్లారిటీ ఇచ్చారు ఇందాక, అదే అడుగుదాం అనుకున్నాను, మీరు ఇచ్చేసారు, అందుకని ఏం అడగలేదండి. నడుము నొప్పి వచ్చినప్పుడు ఆగి వెనకాల 2 తరడాలు పెట్టుకోండి, కొన్ని జారవ్వండి, లేకపోతే ఇంకొంచెం మరీ నడుము నొప్పి ఉంటే పడుకోండి, ధ్యానం చేసుకోండి. ఈ శరీరాన్ని ధ్యానంతో లింక్ పెట్టద్దు. శరీరంలో జరుగుతున్న ప్రక్రియలకి, ఆటోమేటిక్ గా జరుగుతున్న ప్రక్రియలకి మనం చేసే ధ్యానానికి ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మూర్ఖత్వము, అజ్ఞానము. బహుమాటం లేకుండా చెప్తున్నాను, నచ్చినా నచ్చకపోయినా సత్యము. కళాఖండిగా ఉండదలుచుకున్నాను నేను, ఎందుకంటే కళాఖండిగా ఉండమని చెప్పి గురుదేవ్ నన్ను ఆశ్రయించి నన్ను ఏ రకంగా అనుకున్నా పర్లేదు, నన్ను ఏ రకంగా చిత్రీకరించిన పర్లేదు, నేను తప్పు చెప్పను, అసత్యం చెప్పను, చెప్తాను. నా మీద వాళ్ళు నమ్ముతారు, లేదు చెప్పను. అనిల్ గారు ఏదో అంటున్నారు, అలా నిష్కర్షగా చెప్తారు, ఉన్నది ఉన్నట్లు సత్యాన్ని నిష్కర్షగా. ఏంటండి ఇవన్నీ నియమాలు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, మరి కొంచెం భయం పెట్టేస్తే ఎలాగవుతుందండి? భయం పెట్టేస్తే ఎలాగవుతుంది? ఏ స్థితిలో ఉంటే అదే ఆసనం, నీకు ఏది సుఖంగా ఉంటే అదే ఆసనం, నీ మనసు ఏ స్థితిలో ఉన్నదనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇవన్నీ ఈ స్థితిలో వదిలేసిన దాని స్థితి మనకెందుకండి? ఇప్పుడు ఇవన్నీ ఇటువంటి యోగాలు ఇవన్నీ శరీర పోషణని, శరీరతో తాదాత్మ్యం చెందడానికే. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వీళ్ళందరూ ఈ ముక్కులు మూసుకోవడం, ఈ ప్రాణాయామాలు ఇవన్నీ శరీరం తాలూకా భావాన్ని ఇంకా పెంపొందిస్తాయి తప్పిస్తే విడిచిపెట్టవు. మనసు తాలూకా స్థితి. నాకు చిన్న డౌట్ కళ్ళు గారు, ఒకసారి ఇప్పుడు పాపం పుట్టుకతో అంగవైకల్యంతో పుడతారండి, పాపం ఆయన కాళ్ళు ఉండదండి, సపోజ్ ఉంటదండి, మరి వాడి జ్ఞానానికి పనికిరాడా అండి? పనికిరాడా? కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు గురువు గారు. భగవంతుడు ఏదో అంగవైకల్యంతో పుట్టాడు, నడుము ఎలా ఉంటే ఎందుకు ఎగ్జాంపుల్ అష్టవక్ర మహాముని, అష్టవక్రుడు, ఆయన శరీరం 8 వంకర్ల కింద తిరిగి ఉంటుంది, అంటే ఆయన పేరు అష్టవక్రముని అన్నారు. మహాజ్ఞాని 8 వంకర్లతో ఉంటుంది ఆయన శరీరం. పాపం మరి ఏంటంటే నాకు అర్థం కాదు, శరీరానికి మనకున్న నశించబోయే శరీరానికి సత్యమైన బ్రహ్మకి లింక్ పెట్టడం ఏంటి? నువ్వు చేయవలసిందంటే మనస్సు, బుద్ధి, ఆత్మ, అంతే నీ పని. దట్స్ ఆల్. ఈ శరీరం దాన్ని తెలుసుకోవడానికి ఉంది, అంతవరకే దాన్ని గౌరవించాలి. ఈ శరీరం అంటే దాన్ని తెలుసుకోవడానికి శరీరం తెలుస్తుంది. అమ్మవారు అది శరీరం అంటే అమ్మవారు అంతే. అమ్మవారు అంటే దాని ద్వారా తెలుసుకోవాలి, అలాగని దాన్ని హింసించకూడదు. శరీరం ద్వారా తెలుసుకోవాలి. శరీరమే అమ్మవారు అండి, దానిలో ఉన్న జ్ఞానమే ఇవ్వరు. చాలా బాగా జరిగింది ఈ రోజు డిస్కషన్ మిత్రులారా, చాలా సంతోషం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సత్యాన్ని గ్రహించండి, ఆనందంగా ఉంటుంది. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవద్దు, అనవసరమైన పొరలు ఎక్కించద్దు. ఖాళీ జ్ఞానం అని చెప్తున్నాను నేను మొదటి నుంచి కూడా. ఖాళీ చేసేయండి, రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్. మీ బుర్ర నుంచి చాలా మటుకు తీసేయండి. మీ ఇంట్లో అలాగే చెత్తను రోజు ఊడ్చేస్తున్నారో కొంత చెత్తను తీసి పడేయండి. ఏది కావాలో దాన్ని ఉంచుకోండి, మిగతా చెత్తను తీసేయండి, దయచేసి తీసేయండి. మిత్రులారా, మళ్ళీ రేపు